హలో, నేను డాక్టర్ లావణ్య, హొరైజన్ విమెన్ అండ్ ఫర్టిలిటీ. ఓవ్యులేషన్ కిట్ అంటే ఏంటి, దీన్ని ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓవ్యులేషన్ కిట్స్ ల్యూటినైజింగ్ హార్మోన్ని గుర్తిస్తాయి. ఈ హార్మోన్ ఫాలికల్ పెరగడం పూర్తయిన తర్వాత పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అవుతుంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇది ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అంటే ఓవ్యులేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఓవ్యులేషన్ జరగడానికి 36 అవర్స్ ముందు నుండి బాడీలో ఈ హార్మోన్ లెవెల్స్ పెరగడం మొదలవుతుంది. బాడీలో సీక్రెట్ అయిన తర్వాత ఈ LH యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి యూరిన్ టెస్ట్తో LHని గుర్తించి మనం ఓవ్యులేషన్ జరగడాన్ని పికప్ చేసుకోవచ్చు. సో ఈ హార్మోన్ టెస్ట్ ఎప్పుడు చేయాలి? రెగ్యులర్ 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు కనీసం 11th డే నుంచి కిట్ యూస్ చేయడం మొదలు పెట్టాలి. ఫస్ట్ టైం కిట్ యూస్ చేస్తున్నప్పుడు డేలో కనీసం 2 టైమ్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి చేయగలం అనుకున్నప్పుడు మార్నింగ్ టైంలో టెస్ట్ చేసుకోవడం మంచిది. యూరిన్ శాంపుల్ని ఒక క్లీన్ కంటైనర్లో కలెక్ట్ చేసి దాని నుండి 2-3 డ్రాప్స్ కిట్ పైన వేసి టెస్ట్ చేయాలి. LH హార్మోన్ సర్జ్ అయినప్పుడు మనకు కిట్ పైన 2 లైన్స్ కనిపిస్తాయి. అంటే నెక్స్ట్ 24 అవర్స్లో ఓవ్యులేషన్ జరుగుతుంది, ఇది ఫర్టైల్ పీరియడ్ అని అర్థం. ఒక్కటే లైన్ కనిపించిందంటే ఇంకా LH సర్చ్ మొదలవ్వలేదు, కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. 2-3 డేస్ రెగ్యులర్గా టెస్ట్ చేస్తే మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఆ టైం ఫాలో అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ప్రతి నెల కూడా ఓవ్యులేషన్ కిట్ యూస్ చేసి ఫర్టైల్ డేస్ తెలుసుకోవచ్చు. అయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండేవారికి ఓవ్యులేషన్ కూడా టైం ప్రకారం జరగదు, కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు ఇంకా ఎవ్రీ మంత్ కూడా కిట్తో టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. యానోవ్యులేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు కిట్లో మనకి పాజిటివ్ రిజల్ట్ రాదు. అప్పుడు మనం ఓవ్యులేషన్ జరగట్లేదు అని అర్థం చేసుకొని దానికోసం ఫర్టిలిటీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా సింపుల్ హోమ్ మానిటరింగ్తో ఓవ్యులేషన్ ఇంకా ఫర్టైల్ డేస్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్టిలిటీ జర్నీ.